హాయ్ అండి, నమస్తే. ఏపీజే అబ్దుల్ కలాం గారి ఒక విజేత ఆత్మకథలో 11వ పార్ట్‌కి వచ్చేసామండి. ఈ పార్ట్‌లో 11వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి. భారతీయ వైజ్ఞానికాకాశంలో మిస్సైల్ ప్రాజెక్టు ప్రారంభం ఒక ప్రకాశవంతమైన మెరుపు లాంటిది. అంతదాకా మిస్సైల్ పరిజ్ఞానం కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమైన విషయంగా ఉండేది. భారతదేశానికి ఏమాత్రం వనరులు, పరిజ్ఞానం ఉన్నాయో వాటితో మేమేమి చెయ్యగలమో, ఏ మేరకు మా వాగ్దానాలు నెరవేర్చుకోగలమో చూడటానికి అందరూ కుతూహలంగా ఉన్నారు. పరిమాణంలో ఆ ప్రాజెక్టు అంతదాకా చేపట్టిన ప్రాజెక్టులన్నిటికన్నా పెద్దది. అంతేకాదు, ఆ కాల నిర్ణయ పట్టికలు కూడా అమలులో ఉన్న ప్రమాణాల ప్రకారం చూస్తే వింతగా ఉన్నాయి. భారతీయ పరిశోధన మరియు అభివృద్ధి రంగాల్లో చెలామణిలో ఉన్న ప్రమాణాల ప్రకారం మా కార్యక్రమ ప్రణాళిక వింతగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఆ కార్యక్రమానికి ప్రభుత్వ అనుమతి సాధించడం ఆ పనిలో 10వ వంతు మాత్రమేనని నాకు పూర్తిగా ఎరుకే. దాన్ని కొనసాగించడం ప్రత్యేకమైన విషయం. ఇప్పుడు మాకు కావలసిన వనరులన్నీ సమకూరాయి కనుక ముందుకు వెళ్ళటానికి అనుమతి కూడా ఉంది కనుక మా వాగ్దానాలు రుజువు చెయ్యటానికి నా బృందాన్ని ముందుకు తీసుకువెళ్లవలసి ఉంది. డిజైన్ దశ నుండి వినియోగ దశ దాకా మిస్సైల్ కార్యక్రమాన్ని సాధించటానికి అవసరమయ్యింది ఏది? గొప్ప మానవ శక్తి లభ్యంగా ఉంది. కొంతమేరకు మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మరి లేనిదేది? ఒక ప్రాజెక్టు విజయవంతం కావటానికి ఈ కీలక వనరులు కాకుండా అదనంగా కావలసిందేమిటి? నా SLV-3 అనుభవం అదేమిటో నాకు చెప్పింది. అది మిస్సైల్ కార్యక్రమం పైన మాకుండవలసిన సాధికారికత. విదేశాల నుంచి నేనే సహాయాన్ని కోరుకోలేదు. సాంకేతిక శాస్త్రం ఒక బృంద కార్యక్రమం. అందుకని అందులో తమ హృదయాన్ని, ఆత్మని పెట్టి పని చెయ్యగలిగిన వాళ్లే కాక తమతో వందలాది ఇతర శాస్త్రజ్ఞుల్ని, ఇంజనీర్లను కూడా తీసుకుపోగల నాయకులు కావాలి దానికి. కార్యక్రమంలో పాలు పంచుకునే ల్యాబొరేటరీల్లో చెలామణిలో ఉన్న అనేక వైరుధ్యాల్ని, అసంగత విషయాల్ని మేము ఎదుర్కోవలసి ఉంటుందని మాకు తెలుసు. తమ పనితీరుని కొలవడం సాధ్యం కాదని నమ్ముతుండే ప్రభుత్వ రంగ సంస్థల వైఖరికి మేము సక్రమంగా ప్రతిస్పందించవలసి ఉంటుంది. మొత్తం వ్యవస్థ, దాని మనుషులు, పద్ధతులు, సదుపాయాలన్నింటితో సహా తనని తాను విస్తరింపచేసుకోవడం నేర్చుకోవలసి ఉంటుంది. మన సమిష్టి జాతీయ సామర్థ్యాన్ని మించిందేదో దాన్ని మేము సాధించాలనుకున్నాం. కానీ మా బృందాలు కఠిన శ్రమ చెయ్యకుండా ఏమీ సాధించలేమన్న దానిలో నాకే భ్రమలు లేవు. మా డిఫెన్స్ ల్యాబ్ తాలూకు అత్యంత విశిష్టమైన అంశం దానిలో పనిచేస్తున్న శాస్త్రజ్ఞుల అత్యంత విశిష్టమైన ప్రతిభ. కానీ దురదృష్టవశాత్తు అందులో ఎక్కువ మంది దురహంకారానికి, దురాగ్రహానికి చిక్కుకుపోయి ఉన్నారు. వాళ్ల నిర్ణయాలకు వాళ్లు కట్టుబడి ఉండగల ఆత్మవిశ్వాసం వారికి తక్కువే. అందువల్ల చర్చల్లో అందరూ పాల్గొన్నా చివరికి అంగీకరించేది మాత్రం ఏ కొద్దిమందో చేసిన ప్రతిపాదనలనే. ఇక బయటి నిపుణులేమి చెప్పినా దాన్ని మాత్రం ప్రశ్నించకుండానే అంగీకరించేసేవారు. డిఫెన్స్ ల్యాబ్లో నేను కలుసుకున్న వాళ్లలో ఏవి రంగారావు ఆసక్తి కలిగించే మనిషి. అతనికి మాటకారితనం, స్ఫురద్రూపం ఉన్నాయి. కాని అతని దుస్తులు మాత్రం వదులు పంట్లాము మీద ధరించిన గళ్లకోటు మీద ఎర్రని నెక్ టైతో దర్శనమిచ్చేవి. పొడుగు చేతుల చొక్కా, బూట్లు ధరించడం కూడా ఇబ్బందిగా అనిపించే హైదరాబాద్ ఉష్ణ వాతావరణంలో అతని దుస్తులలా ఉండేవి. దట్టమైన తెల్లని గడ్డంతో, పళ్ల మధ్య నొక్కిపట్టి ఉంచిన పైపుతో అతను తిరుగుతున్న చోటల్లా ప్రకాశవంతమైనదేదో కదులుతుండేది. అతని వ్యక్తిత్వం స్వయం కేంద్రితం. అందుబాటులో ఉన్న మానవ వనరుల్ని సక్రమంగా వినియోగించుకోవటానికి మొత్తం నిర్వహణా వ్యవస్థని పునఃనిర్వచించే విషయమై నేనొకసారి అతన్ని సంప్రదించాను. మిసైల్ ప్రాజెక్టు తాలూకు వివిధ అంశాల్ని వివరిస్తూ, దేశీయంగా మిసైళ్ల అభివృద్ధి కార్యక్రమం లక్ష్యాల్ని బోధపరుస్తూ అతను శాస్త్రజ్ఞులతో వరుస సమావేశాలు నిర్వహించాడు. సుదీర్ఘ చర్చల అనంతరం మేము ల్యాబొరేటరీని ఒక సాంకేతిక పరిజ్ఞాన నిర్మాణంగా పునర్వ్యవస్థీకరించాలనుకున్నాం. వివిధ కార్యక్రమాల నిర్వహణకు అనుకూలంగా ఉండేటట్లు
ఆ నిర్మాణాన్ని రూపొందించాలనుకున్నాం. 4 నెలలు తిరగకుండానే మిసైల్ కార్యక్రమం మీద 400 మంది శాస్త్రవేత్తలు పనిచెయ్యడం మొదలుపెట్టారు. ఆ మధ్యకాలంలో నా ముఖ్య బాధ్యత మిసైళ్ల అభివృద్ధిలో వివిధ ఉప ప్రాజెక్టులకు ప్రాజెక్టు నేతల్ని ఎంపిక చెయ్యడం. మా దగ్గర ఉన్న ప్రతిభావంతులు తక్కువేమీ కాదు. కానీ సమస్యల్లా ఎవరిని ఎంచుకోవాలన్న దాని మీదే అలవాటుగా సాగిపోయేవాడినా, వ్యూహకర్తనా, స్వతంత్రుడినా, నిరంకుశుడినా, బృందంతో కలిసి పనిచెయ్యగలిగేవాడినా, తన లక్ష్యాన్ని సక్రమంగా సంభావించుకోగలిగేవాణ్ణి, తమ తమ వ్యక్తిగత లక్ష్యాల మేరకు ఎన్నో స్థలాల్లో పనిచేసే తన బృంద శక్తి సామర్థ్యాల్ని చక్కగా వినియోగించుకోగలవాణ్ణి ఎంచుకోవలసి ఉంటుంది నేను. అదొక కొత్త క్రీడ. దాని నియమాల్ని కొన్ని 2 దశాబ్దాల పాటు ఇస్రో ప్రణాళికల్లో పనిచేసినప్పుడు నేర్చుకున్నాను. ఎవరినైనా సరైన వ్యక్తిని ఎంచుకోకపోతే అది మొత్తం కార్యక్రమ భవిష్యత్తునే ఆటంకపరచగలదు. శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు కాబోతున్న వారితో కూడా నేను సవివరంగా చర్చించాను. నేనెంచుకున్న 5 ప్రాజెక్టు డైరెక్టర్లు తక్కిన 25 ప్రాజెక్టు డైరెక్టర్లకు, బృంద నాయకులకు రేపు శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. అది నా ఊహాగానమే కావచ్చు. పేర్లు చెప్పలేను, కానీ చాలామంది సీనియర్ సహచరులు ఆ కాలంలో నాకు సన్నిహితంగా రావటానికి ప్రయత్నించారు. ఒక ఏకాకి పట్ల వారి సాభిమానానికి నా గౌరవాన్ని ప్రకటిస్తూనే అంతకు మించిన సాన్నిహిత్యం ఏర్పడకుండా జాగ్రత్త పడ్డాను. స్నేహితుడి పట్ల విధేయంగా ఉండే ప్రయత్నంలో మనం సంస్థాగత ప్రయోజనాలకు విరుద్ధమైందేదో చేసే ప్రమాదముంటుంది. నా దృష్టిలో రాకెట్ల తయారీ కన్నా అనుబంధాల ఒత్తిడి మరింత దుర్భరం. నేను ఏకాకిగా ఉండాలని కోరుకోవడంలో ఆ అనుబంధాల ఒత్తిడి నుంచి తప్పించుకోవాలనుకున్న కోరికే ఉందనుకుంటాను. నేననుకున్నదల్లా నిజాయితీగా నా జీవితాన్ని నడుపుకోవడం, నా దేశంలో రాకెట్ల తయారీ పరిజ్ఞానాన్ని నిలబెట్టడం, పదవీ విరమణ సమయానికి శుభ్ర అంతరంగంతో నిష్క్రమించడం. 5 ముఖ్యమైన ప్రాజెక్టులకి ఎవరు నాయకత్వం వహించాలన్న విషయమై నేను ఎంతో ఆలోచించవలసి వచ్చింది. నేను ఒక నిర్ణయానికి వచ్చే ముందు చాలామంది శాస్త్రవేత్తల పనితీరుల్ని పరిశీలించాను. నా పరిశీలనలు కొన్ని మీకు ఆసక్తి కలిగించవచ్చు. ఒక వ్యక్తి పనితీరు ప్రాథమిక స్వభావం, అతను ఏ విధంగా ప్రణాళిక చేసుకుంటున్నాడు, అలాగే తన పనుల్ని ఏ విధంగా నిర్వహించుకుంటున్నాడు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక కొసన ప్రతిదీ చాలా జాగ్రత్తగా ప్రణాళిక వేసుకొని గాని ముందుకు అడుగు వెయ్యలేని వారుంటారు. ఏదన్నా తప్పిదం సంభవిస్తుందేమోనని వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. మరొక వైపు త్వరితంగా పనులు చెయ్యాలనుకునే వాళ్ళుంటారు. ఏ ప్రణాళిక లేకుండానే వాళ్ళు పనిని అల్లుకుంటూ పోతారు. ఒక ఆలోచన స్ఫురిస్తే చాలు, దాన్ని ఆచరణలో పెట్టడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉంటారు. పనితీరు ధర్మాల్లో మరొకటి అదుపు. అనుకున్న పనులు నిర్దిష్ట గతిన సాగేటట్లు చూసుకోవటానికి కేటాయించగల శ్రద్ధాశక్తుల రూపంలో అది వ్యక్తమవుతుంది. ఒక కొసన మరీ బిగించి పట్టుకునేవాడుంటాడు. అతడు పనులు అమలు జరిగే తీరుని తరచూ పరీక్షిస్తుండే పాలనా స్వభావి. అతని దృష్టిలో నియమ నిబంధనలు మత నిర్దేశాలంత ఖచ్చితంగా పాటించవలసినవి. మరొక వైపు స్వేచ్ఛగా సరళంగా పనులు చెయ్యగలిగిన వారుంటారు. పాలనా స్వామ్యం పట్ల వాళ్ళకి సహనం అస్సలు ఉండదు. వాళ్ళు తమ కిందన పనిచేసే వారికి అధికారాలు బదలాయించటానికి సిద్ధపడతారు. వాళ్ళకి స్వతంత్రంగా సంచరించగలిగే అవకాశాన్నిస్తారు. నేను కోరుకున్న నాయకులు మధ్య మార్గాన్ని అనుసరించాలని కోరుకున్నాను. మరీ కఠినంగా ఉండకుండా, అసమ్మతి కలగకుండా తమ సిబ్బందిని నియంత్రించగలిగే వాళ్ళు కావాలని కోరుకున్నాను. నేను కోరుకున్న మనుషులు అవకాశాలననుసరించి ఎదగటానికి సామర్థ్యముండేవాళ్ళు, అన్ని సంభావ్య ప్రత్యామ్నాయాల్ని పరిశీలించగల సహనం ఉండేవాళ్ళు, పాత సూత్రాల్ని కొత్త పరిస్థితులకి అన్వయించగల వివేకం ఉన్నవాళ్ళు, ముందుకు దారి చేసుకోగలిగే నేర్పు ఉన్నవాళ్ళు. వాళ్ళు తక్కిన వారితో తమ అధికారాల్ని పంచుకోగలగాలని, సర్దుకపోగలరని నేను ఆశించాను. అలాగే చక్కగా నెరవేర్చవలసిన పనుల్ని వాళ్ళు తమ కింది ఉద్యోగులకు కూడా అప్పగించగలరని,
కొత్త అభిప్రాయాల్ని స్వాగతించగలరని, తెలివైన వారిని గౌరవించగలరని, వివేకవంతమైన సలహాని పెడచెవిన పెట్టరని కూడా ఆశించాను. పొరపాట్లకు ఐచ్ఛికంగా బాధ్యత పడాలని, సమస్యల్ని నేరుగా పరిష్కరించుకోవాలని కూడా అనుకున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు తమ యాత్రలో వైఫల్యాన్ని ఎదుర్కోగలగాలని, జయాపజయాల్ని సమంగా తమ సహచరులతో పంచుకోగలగాలని కూడా భావించాను. పృథ్వీ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత ఎవరికి అప్పగించాలా అన్న నా అన్వేషణ భారత సైనిక శ్రేణులకు చెందిన కల్నల్ విజే సుందరం దొరకటంతో పూర్తయింది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు యాంత్రిక ప్రకంపనాల అధ్యయనంలో ఆయన ప్రత్యేక కృషి చేశాడు. అతను ల్యాబ్లో స్ట్రక్చర్స్ గ్రూప్ అధిపతిగా ఉన్నాడు. విరుద్ధ అభిప్రాయాల్ని సమన్వయపరచడంలో, కొత్త పద్ధతుల్లో ప్రయోగాలు చేపట్టడానికి అతడెప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. బృంద నిర్వహణలో అతనిది కొత్త పుంతలు తొక్కే మనస్తత్వం. పని చెయ్యడంలో, వివిధ ప్రత్యామ్నాయాల్ని పరిశీలించడంలో అతనికొక అసాధారణ కౌశల్యం ఉంది. ఇంతకుముందు ప్రయత్నించి చూడని కొత్త పద్ధతుల్లో సమస్య పరిష్కారాన్ని అతను సూచించగలడు. ప్రాజెక్టు లీడర్కి లక్ష్యం అవగతమయ్యుండినా కూడా అతడా గమ్యాన్ని చేరటానికి అతని కింది ఉద్యోగుల నుంచి ప్రతిఘటన ఎదురైనట్లయితే ఆ లక్ష్యానికి అర్థం లేదు. నాయకుడు ఇవ్వగల దిశానిర్దేశంలోని బలం బయటపడేది అక్కడే. ఉత్పాదక సంస్థలతోనూ, సాయుధ దళాలతోనూ చర్చించి నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యం ఉన్నందునే పృథ్వీ ప్రాజెక్టు డైరెక్టర్గా సుందరం ఎంపిక అభిలషణీయమని అనిపించింది. త్రిశూల్ కోసం నేను వెతుకుతున్న మనిషికి ఎలక్ట్రానిక్స్ గురించి, మిసైల్ యుద్ధతంత్రం గురించి పరిజ్ఞానం ఉంటే చాలదు. అతను దానిలోని సంక్లిష్టతల్ని తన బృందానికి అర్థమయ్యేలా విప్పిచెప్పి వారిని లక్ష్యం వైపు సాధించేవాడై కూడా ఉండాలి. భారతీయ నౌకాదళం నుంచి రక్షణ శాఖ పరిశోధనలో ప్రవేశించిన ఎస్ఆర్ మోహన్లో నాకటువంటి మనిషి కనిపించాడు. అతనిలో ప్రతిభ మాత్రమే కాక ఇతరుల్ని ఒప్పించగల మాంత్రిక సామర్థ్యం కూడా ఉంది. నా కలల పథకం అగ్ని కోసం నేను వెతుకుతున్న మనిషి ఆ పథక నిర్వహణలో అప్పుడప్పుడు నా జోక్యాన్ని భరించగలవాడై ఉండాలి. ఆర్ఎన్ అగర్వాల్లో నాకటువంటి మనిషి దొరికాడు. అతను ఎంఐటి పాత విద్యార్థి. అద్భుతమైన విద్యార్హతలున్నాయి. డిఫెన్స్ ల్యాబ్లో తన వృత్తి నైపుణ్యంతో ఏరోనాటికల్ పరీక్షల సదుపాయాల్ని నిర్వహిస్తుంటాడు. వాటి సాంకేతిక సంక్లిష్టతల వల్ల ఆకాశ్ నాగుల తయారీ భవిష్యత్తుకి సంబంధించిన అవసరంగా భావించాం. మరొక అర్ధ దశాబ్దం తరువాత వాటి అవసరం ముమ్మరం కావచ్చు అనుకున్నాం. అందుకని వయసులో చిన్నవాళ్లైన ప్రహ్లాద, ఎన్ఆర్ అయ్యర్లను ఆకాశ్ నాగుల కోసం ఎంచుకున్నాం. మరొక ఇద్దరు యువ శాస్త్రవేత్తలు వికే సరస్వత్, ఏకే కపూర్లను సుందరానికి, మోహన్కి డిప్యూటీలుగా నియమించాం. ఆ రోజుల్లో అందరికీ సంబంధించిన ముఖ్యమైన విషయాల్ని చర్చించి నిర్ణయాలు తీసుకునేటందుకు వేదిక అంటూ ఏదీ లేదు. శాస్త్రవేత్తలు ఉద్రేక స్వభావులని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి గాని వారు గతుక్కమన్నారా వారిని తిరిగి లేవనెత్తడం అయ్యే పని కాదు. ఏ వృత్తి జీవితంలోనైనా ఎదురుదెబ్బలు, ఆశాభంగాలు సహజమే. అలాగే సైన్సులో కూడా. అలాగని అటువంటి ఆశాభంగాల్ని నా శాస్త్రవేత్తలు ఒంటరిగా ఎదుర్కోవాలని నేను భావింపలేదు. వాళ్ళు తమ ఉత్సాహాలు నీరసించిన దశలో తమ లక్ష్యాల్ని నిర్వచించుకోకుండా చూసుకోవాలనుకున్నాను. అందుకని అటువంటి పరిణామాల్ని నివారించటానికి ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేశాం. అది ఉమ్మడి సమస్యల్ని చర్చించుకొని పరిష్కరించుకునే పంచాయితీ లాంటిది. 3 నెలలకొకసారి శాస్త్రవేత్తలందరూ, చిన్న పెద్ద, కొత్త పాత అందరూ అక్కడ చేరి తమని తాము కలబోసుకుంటారు. ఆ సైన్స్ కౌన్సిల్ మొదటి సమావేశమే ఆసక్తికరంగా జరిగింది. కొంత అర్ధమనస్కంగా జరిగిన కుశల విచారణలు, 1-2 సందేహాలు అయిన తరువాత ఒక సీనియర్ శాస్త్రవేత్త ఎంఎన్ రావు లేచి సూటిగా ప్రశ్న సంధించాడు. మీరు పంచపాండవుల్ని, అంటే 5 ప్రాజెక్టు డైరెక్టర్లని ఆయన భావం. ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? నిజానికి ఆ ప్రశ్న వస్తుందనే నేను ఊహించి ఉన్నాను. ఆ 5 పాండవులు నిర్మాణాత్మక ఆలోచన అనే ద్రౌపదిని
వివాహమాడినప్పుడు దొరికారని చెప్దామనుకున్నాను. కాని రావుని వేచి చూడమన్నాను. ప్రతిరోజు కొత్త గాలివానలు తలెత్తే దీర్ఘకాలిక కార్యక్రమం కోసం ఆ 5గురిని ఎంపిక చేసుకున్నాన్నేనని చెప్పాను. రాబోయే ప్రతి ఉదయము కూడా ఆ అగర్వాళ్లకి, ఆ ప్రహ్లాదలకి, ఆ అయ్యర్లకి, ఆ సరస్వత్లకి కొత్త అవకాశాలతో ఎదురవుతుందని చెప్పాను. దానివల్ల వాళ్ళు తమ లక్ష్యాల పట్ల కొత్త దృక్పథంతోనూ, తమ ధ్యేయాల పట్ల దృఢ భావంతోనూ వ్యవహరించగలుగుతారని చెప్పాను. మనిషిని ఉత్పాదకశీల నాయకుడిగా రూపొందించేదేది? తన సిబ్బంది విషయంలో పూర్తి అధికారాలుండి తనకి అనుకూలంగా సిబ్బందిని నియమించుకోగలిగినవాడే నా ఉద్దేశంలో ఉత్పాదశీల నాయకుడవుతాడు. అతడు తన సంస్థకి కొత్త రక్తాన్ని ఎక్కిస్తూ ఉండాలి. సమస్యలతో, కొత్త భావాలతో వ్యవహరించగల నిపుణుడై ఉండాలి. పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ ఎదుర్కొనే సమస్యలు అనేక జ్ఞాత అజ్ఞాత ప్రమాణాల మీద ఆధారపడి ఉంటాయి. ఇటువంటి సంక్లిష్ట సంభావ్యతల్ని సంభాళించడంలో చూపగలిగే నేర్పు కూడా ఉత్పాదకతని మెరుగుపరుస్తుంది. నాయకుడు తన బృందంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసేవాడు కావాలి. ఎక్కడెక్కడ ఎవరెవరికి ప్రశంస అందాలో దాన్ని నలుగురిలో అందించాలి. వారిని విమర్శించవలసి వస్తే ఏకాంతంలో పిలిచి విమర్శించాలి. జవాబివ్వడం కష్టమైన ప్రశ్న ఒక యువ శాస్త్రవేత్త నుంచి వచ్చింది. మీరు ఈ ప్రాజెక్టులకి డెవిల్కి పట్టిన గతిలాంటిది పట్టకుండా ఎలా జాగ్రత్త పడగలరు? నేనతనికి ప్రాజెక్టు వెనుక ఉన్న స్ఫూర్తిని వివరించాను. అది డిజైనింగ్తో మొదలై ఆయుధాల్ని వాడటంతో ముగిసేదాకా సాగే ఒక సుదీర్ఘ ప్రక్రియ. అందుకుగాను ఉత్పాదక సంస్థలు, వాటిని వాడబోయే సంస్థలు కూడా మొదటి నుంచి ఆ కార్యక్రమంలో పాలు పంచుకునేలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పాను. అందువల్ల మిసైళ్లు యుద్ధరంగంలో జయప్రదంగా వినియోగించబడే దశ దాకా చేరే వరకు కార్యక్రమంలో వెనక్కిపోయే ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పాను. బృందాల్ని రూపొందించి పనిని నిర్వహించుకునే ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుండగా, మరొక వైపు ల్యాబ్లో అందుబాటులో ఉన్న స్థలం ఈ కొత్త కార్యక్రమానికి సరిపోదని కూడా గుర్తించాను. పక్కనుండే స్థలంలో కొన్ని సదుపాయాలు ఏర్పాటు చెయ్యవలసి ఉంది. డెవిల్ ప్రాజెక్టు దశలో మిసైల్ రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన షెడ్ 120 చదరపు మీటర్ల స్థలం మాత్రమే. ఇప్పుడందులో పావురాలు గూడు కట్టుకున్నాయి. ఇక్కడికి త్వరలో రాబోయే 5 మిసైళ్లని అనుసంధానించుకోవటానికి తగిన స్థలం, సదుపాయాలేవి? అలాగే వాతావరణ పరీక్షల సదుపాయాలు, ఏవియానిక్స్ ల్యాబొరేటరీ కూడా సరైన సౌకర్యాలు లేకుండా చచ్చుబడి ఉన్నాయి. నేనా పక్క నుండే ఇమారత్ కంచా ప్రాంతాన్ని చూశాను. అది ఒకప్పుడు ల్యాబ్కి శతఘ్ని విధ్వంసక మిసైళ్ల పరీక్షా శ్రేణిగా ఉండేది. ఆ ప్రాంతమంతా దక్కన్ పీఠభూమిలో తరచూ కనవచ్చే పెద్ద పెద్ద రాళ్లతో ఒక్క చెట్టు కూడా లేకుండా ఊషర క్షేత్రంగా ఉండేది. ఆ రాళ్లలో అనంత శక్తి నిక్షిప్తమై ఉన్నట్టనిపించింది నాకు. మిసైళ్ల కార్యక్రమానికి అవసరమైన పరీక్షా సదుపాయాల్ని అక్కడ నెలకొల్పాలనిపించింది. రాబోయే 3 సంవత్సరాల దాకా అదే నా ధ్యేయంగా పెట్టుకున్నాను. ఒక ఆదర్శ ఉన్నత సాంకేతిక పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పటానికి ప్రతిపాదన తయారు చేశాం. అందులో అత్యున్నత సాంకేతిక సదుపాయాలుంటాయి. ఏ ప్రమాణాల్ని బట్టి చూసినా అదొక బృహత్ కార్యం. దాన్ని సాధించటానికి ప్రత్యేక నైపుణ్యం, చొరవ, దీక్ష కావాలి. లక్ష్యాలు, ఉద్దేశ్యాలు స్పష్టంగా నిర్వచించబడే ఉన్నాయి. ఇప్పుడు వివిధ సంస్థలకు చెందిన అసంఖ్యాకులైన నిపుణులతో వాటిని పంచుకోవాలి. ఆ ప్రక్రియలో వారితో సమాచార వ్యవస్థని ప్రాజెక్టు నాయకుడు నిలుపుకుంటూ రావాలి. ఆ పని చెయ్యడానికి తగిన వారెవ్వరు? ఆ నాయకత్వ లక్షణాలన్నీ దాదాపుగా ఎంవి సూర్యకాంతరావులో కనిపించాయి నాకు. ఇందులో ఎన్నో సంస్థలు పాలు పంచుకోబోతున్నాయి కనుక వ్యవస్థాగత మర్యాదల్ని కాపాడటానికి ఎవరో ఒకరుండాలి. దానికి కృష్ణమోహన్ని ఎంపిక చేశాను. అతను అప్పటికి తన 30లో ఉన్నాడు. అప్పటికే 50ల్లో పడ్డ సూర్యకాంతరావుకి అతను చేదోడు వాదోడుగా ఉంటాడని భావించాను. సిబ్బంది నుంచి విధేయతని ఆశించడం కన్నా వాళ్ళు తమ పనిలో నిమగ్నులు కావడాన్నే ఆయన ఎక్కువ ప్రోత్సహించేవాడు. అప్పటికి నిర్ణీతమైన పద్ధతి ప్రకారం ఈ రీసెర్చ్ కేంద్రం నిర్మాణ పనులకు గాను
మేము మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ వారిని అడిగాం. ఆ పనులు పూర్తి చెయ్యటానికి వాళ్ళు 5 ఏళ్ల వ్యవధి కావాలని అడిగారు. ఆ విషయం రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించబడింది. అప్పుడు ఆ నిర్మాణ పనుల్ని బయటి నిర్మాణ కంపెనీకి అప్పగించాలనే చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోబడింది. దాని కాంటూర్ మ్యాపుల్ని తయారు చెయ్యటానికి మేము సర్వే ఆఫ్ ఇండియాని, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీని సంప్రదించాం. వాళ్ళు ఇమారత్ కంచా ప్రాంతాన్ని ఏరియల్ మ్యాపుల ద్వారా చిత్రించి వివిధ సదుపాయాల్ని నెలకొల్పటానికి అనువైన లేఅవుట్ తయారు చేయవలసి ఉంది. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ భూగర్భ జలాన్ని చేదుకోవడానికి 20 స్థలాల్ని ఎంపిక చేసింది. 40 మెగావాట్ల విద్యుత్ కల్పించటానికి అవసరమైన సదుపాయాలు, రోజుకి 5 మిలియన్ల లీటర్ల నీటి సరఫరా అంచనా వేయబడ్డాయి. ఆ సమయంలోనే కల్నల్ ఎస్.కె. సాల్వన్ మాతో చేరాడు. ఆ మెకానికల్ ఇంజనీర్ శక్తి అపారం. నిర్మాణం పూర్తి కావస్తున్న దశలో ఆ రాళ్ల మధ్య ఒక పురాతన అర్చనా స్థలాన్ని ఆయన కనుగొన్నాడు. దానితో ఆ స్థలం దైవానుగ్రహానికి నోచుకున్నదనిపించింది నాకు. మేము మిసైల్ అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించాం కనుక ఇక చెయ్యవలసింది ప్రయోగ పరీక్షలకు తగిన సన్నాహాలు చేసుకోవడమే. షార్ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నందున కొత్త ప్రయోగ స్థలం కోసం ఒరిస్సా తూర్పు తీరంలో అన్వేషించాం. అది బాలాసోర్లో దొరికింది మాకు. జాతీయ పరీక్షా శ్రేణి కోసం కూడా ఈశాన్య తీరం వెంబడి అన్వేషించాం. కానీ అక్కడి నిర్వాసితుల విషయమై తలెత్తిన రాజకీయ పరిణామాల వల్ల ఆ ప్రతిపాదన మొత్తం తుప్పుపట్టింది. కాబట్టి ఒరిస్సాలోని బాలాసోర్ జిల్లాలో చాందీపూర్ వద్ద గల ప్రూఫ్ ఎక్స్పెరిమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ పక్కన ఒక తాత్కాలిక సదుపాయాన్ని ఏర్పాటు చేసుకోవటానికి నిర్ణయించుకున్నాం. ఒక తాత్కాలిక పరీక్షా శ్రేణిని నిర్మించడం కోసం 30 కోట్ల రూపాయల నిధి కూడా ఇవ్వబడింది. డాక్టర్ ఆర్ఎస్ రామారావు, ఆయన బృందం ఆ సదుపాయాల్ని ఏర్పరచడంలో ఎనలేని కృషి చేశారు. లెఫ్టినెంట్ జనరల్ ఆర్ఎస్ దేవాల్, మేజర్ జనరల్ కెఎన్ సింగ్ లాంచ్ పాడ్ నిర్మాణం, శ్రేణి సదుపాయ కల్పన బాధ్యతల్ని తీసుకున్నారు. చాందీపూర్లో పక్షుల కోసం అందమైన అభయారణ్యం ఉంది. ఆ ప్రశాంత వాతావరణాన్ని భంగపరచకుండా పరీక్షా సదుపాయాలు ఏర్పాటు చెయ్యవలసిందిగా ఇంజనీర్లను కోరాను. ఆ ఉన్నత పరిశోధనా కేంద్రాన్ని రూపొందించడమే నా జీవితంలో నాకు అత్యంత సంతృప్తినిచ్చిన అనుభవమని చెప్పవచ్చు. మిసైళ్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించటానికి ఆ కేంద్రాన్ని అభివృద్ధి పరచటం, కుమ్మరి మామూలు మట్టి నుంచి శాశ్వత సౌందర్యం గల పాత్రల్ని తయారు చేయడం లాంటిదని చెప్పవచ్చు. ప్రాజెక్టు కార్యక్రమాలు ఎంతవరకు వచ్చాయో చూడటానికి 1983 సెప్టెంబర్లో రక్షణ మంత్రి ఆర్ వెంకట్రామన్ ల్యాబ్ను సందర్శించారు. మా లక్ష్యాల్ని మేము అందుకోవటానికి కావలసినవన్నీ ఏ ఒక్కటి వదలకుండా మా నిర్మాణాత్మక లక్ష్యాల్లో జాబితాగా పెట్టుకోమన్నారు. మీరేది ఊహిస్తారో అది సాధ్యమవుతుంది, మీరేది విశ్వసిస్తారో అది సాధించి తీరుతారు అన్నారాయన. నేను డాక్టర్ అరుణాచలం కూడా మా దిగంత రేఖలో అనంత సంభావ్యతల్ని చూశాం. మిస్సైల్ ప్రాజెక్టు ముందు అపారమైన భవిష్యత్తు విస్తరించుకోవడం చూశాం. మా ఉత్సాహం తొందరగా అందరికీ వ్యాపించడం కూడా మేము గమనించాం. దేశంలోని గొప్ప నిపుణులంతా మా ప్రాజెక్టు వైపు మొగ్గు చూపుతుండే ఒక దృశ్యం మమ్మల్ని ఉద్విగ్నభరితుల్ని చేసింది. ఒక విజేతతో చేయి కలపాలని ఎవరు మాత్రం ఉవ్విళ్ళూరని. మిస్సైల్ ప్రాజెక్టు పుట్టుకతోనే విజేత అన్నమాట ఒకటి అంతటా వ్యాపించిందని నిశ్చయంగా తెలిసింది. ఇక్కడితో 11వ అధ్యాయం పూర్తయిపోయిందండి. ఇక నెక్స్ట్ పార్ట్లో 12వ అధ్యాయం నుండి మొదలు పెట్టుకుందామండి. థ్యాంక్ యూ.